హలో ఎవ్రీవన్. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా! నా పేరు మధు. అండ్ ఈ రోజు వీడియోలో అమెజాన్ నుంచి ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకొచ్చేసా అనమాట. సో, ఇదైతే మీరిక్కడ చూడొచ్చు. థిస్ ఈస్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్డ్ రోల్ అనమాట. సో, వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసేసారు. ఇదొక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని. అండ్ మీరు చూడొచ్చు 2026. ఐ థింక్ థిస్ ఈస్ ద ఫస్ట్ జాబ్ ఇన్ 2026 అమెజాన్ నుంచి వచ్చిన ఫస్ట్ జాబ్ అనమాట. సో, దీనికి సంబంధించి మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఎవరెవరు అప్లై చేయాలి? అసలు బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇవన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. గైస్ మేక్ ష్యూర్ మీరు వీడియోని ఎండ్ దాకా చూడండి. సో దట్ ఐ కెన్ గివ్ యూ సమ్ గ్రేట్ టిప్స్ అనమాట. అంటే ఎగ్జామ్‌ని ఎట్లా క్లియర్ చేయాలి? ఎట్లాంటి రూల్స్ అండ్ స్ట్రాటజీస్‌ని ఫాలో చేయాలి? మీ రెజ్యూమ్ ఎలా ఉండాలి? మీ రెజ్యూమ్‌లో ఎలాంటి స్కిల్స్ ఉంటే మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, ఇలా ప్రతి ఒక్కటి మీతో డిస్కస్ చేస్తాను. సో, మనం వీడియోలో ఇంకొంచెం ముందుకెళ్ళే ముందు గైస్ మీరు ఇంకా ఎవరైనా మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను ఇక్కడ చాలా జాబ్ అప్డేట్స్‌ని పోస్ట్ చేస్తూ ఉంటాను. అట్లాగే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. అండ్ మీరు అమెజాన్ ఎగ్జామ్స్ లేదా ఏవైనా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుదాము, నా మెటీరియల్ కావాలి అనుకుంటే మన ఛానెల్‌లో మెంబర్స్ ఇక్కడ జాయిన్ అనే బటన్ కనపడుతుంది కదా! సో, జాయిన్ బటన్‌లో ఏదో ఒక జాయిన్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో దట్ లైక్ యూ కెన్ యాక్సెస్ దీస్ మెటీరియల్స్ అనమాట. మీరిక్కడ చూడొచ్చు మెంబర్స్ ఓన్లీ ఇట్లా వీడియోస్ ఉన్నాయి. అట్లాగే మీరిక్కడ కూడా చూడొచ్చు. వీడియోస్‌లో కూడా అమెజాన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మెటీరియల్ కూడా ఉంది. ఓన్లీ ఫర్ ది మెంబర్స్ అనమాట. సో, ఇక్కడ చూడొచ్చు. సో, మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఏదో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అండ్ ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా జాబ్‌లోకి వెళ్ళిపోతే మీరిక్కడ చూడొచ్చు సీటీకే సర్వీస్ అసోసియేట్, ఎస్‌విసి అసోసియేట్, సో 2026 అయితే ఇచ్చేసారనమాట వీళ్ళు. అండ్ జాబ్ టైటిల్ వచ్చేసి సీనియర్ అసోసియేట్ సీటీకే స్ ఎస్‌విసి L3 అనమాట ఇది లెవెల్ 3 అండ్ ఇట్స్ ఎ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ విత్ లిమిటెడ్ వీసీసీ లొకేషన్స్. వీసీసీ అంటే వర్చువల్ కాంటాక్ట్ సెంటర్ అనమాట. ఇంకా లొకేషన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ అనమాట. సో, పంజాబ్ గూడా ఉంది. సో, వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. దిస్ ఈస్ వర్క్ ఫ్రమ్ హోమ్ 6 మంత్స్ కాంట్రాక్ట్ అనమాట. డైరెక్ట్ పేరోల్ ఆఫ్ అమెజాన్. సో, అయితే మీకు స్టార్టింగ్‌లో 6 మంత్స్‌కి హైర్ చేసుకుంటారు. తరువాత బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి, అలాగే మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి వాళ్ళు మిమ్మల్ని ఫుల్ టైమ్ చేయాలా? లేదా మీ కాంట్రాక్ట్‌ని ఎక్స్‌టెండ్ చేయాలా? అనేదైతే డిసైడ్ చేస్తారనమాట. సో, చాలామంది ఈ రోల్‌లో వర్క్ చేస్తున్నారు. చాలామంది అయితే ఫుల్ టైమ్‌గా కూడా కన్వర్ట్ అయిపోయారనమాట. బికాజ్ అక్కడ చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా ఈ రోల్ అసలు ఏంది అంటే అబౌట్ ద టీమ్ చూసుకున్నట్లయితే ఆహ్, మీరు వర్క్ చేసేదొచ్చేసి అమెజాన్ మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ టీమ్‌కైతే మీరు వర్క్ చేస్తారనమాట. ఇందులో ఏంది అంటే మీ దగ్గర ఒకవేళ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగు, డెలివరింగ్ ఎక్సెప్షనల్ కస్టమర్ సర్విస్ స్కిల్స్ మీ దగ్గర ఉంటే మీరైతే ఈ జాబ్‌కి సూటబుల్ అన్నమాట. ఇంకా వాళ్ళు చెప్తున్నారు అమెజాన్‌లో 1.5 మిలియన్ అమెజానియన్స్ ఉన్నారు. అంటే ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ మీరు అసిస్ట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది హెచ్ఆర్ నీడ్స్ అన్నమాట. హ్యూమన్ రిసోర్స్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అసిస్ట్ చేయాలి. ఆ అసిస్టెన్స్ ఏంది అంటే అవర్ ఆర్గనైజేషన్ డెలివర్స్ బెస్ట్ ఇన్ క్లాస్ హెచ్ఆర్ సపోర్ట్ టు అమెజాన్ ఎంప్లాయీస్, అప్లికెంట్స్ అండ్ ది క్యాండిడేట్స్ గ్లోబల్లీ. వి స్పెషలైజ్ ఇన్ ద టాపిక్స్ రిలేటెడ్ టు టైమ్ ఆఫ్ గురించి కానీ, ఎంప్లాయీ రిలోకేషన్స్ కానీ, ఆఫ్ బోర్డింగ్ ప్రాసెస్ కానీ, ఎంప్లాయ్‌మెంట్ వెరిఫికేషన్స్ కానీ, బెనిఫిట్స్ కానీ, ఆహ్, ఇంకా సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్. సో, బ్రీవ్‌మెంట్ సపోర్ట్ కానీ, లేదా కాంప్రహెన్సివ్ పే, కంపెన్సేషన్ సర్విసెస్ ఇట్లాంటి వాటి గురించైతే మీరు వాళ్ళకి సపోర్ట్ అయితే ఇస్తారనమాట. సో, ఇంకా వాళ్ళు క్లియర్‌గా ఇచ్చేసారు. యాస్ ఎ హెచ్ఆర్ కాంటాక్ట్ సెంటర్ ప్రొఫెషనల్‌గా నువ్వేం చేయబోతున్నావు అంటే, కస్టమర్ సర్విస్ ఆపరేషన్స్ అయితే చేస్తున్నావనమాట. ప్రైమర్లీ హ్యాండిలింగ్ లైవ్ ఫోన్ కాల్స్ కానీ, చాట్స్‌ని గాని అయితే మీరు హ్యాండిల్ చేస్తారు. అట్లాగే ఎంప్లాయీస్‌కి ఎంపథెటిక్‌గా ఉంటూ అండ్ ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళకి ఏవైనా సిట్యుయేషన్స్‌ని అరైజ్ అయినప్పుడు మీరైతే ఇన్ఫర్మేషన్ యూజ్ చేసేసుకొని వాళ్ళకైతే సాల్వ్ చేస్తారనమాట. డిఫరెంట్ డిఫరెంట్ మల్టిపుల్ టాస్క్‌ని ప్రయారిటైజ్ చేసుకొని, డెడ్‌లైన్స్‌ని తీసుకొని, హై లెవెల్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్‌తో వాటిని మీరైతే సాల్వ్ చేస్తారనమాట. సో, వాళ్ళు ముందుగా చెప్పినట్లు యువర్ కోర్ రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడ్ రిజాల్వింగ్ ఎంప్లాయీస్ ఎంక్వైరీస్ అబౌట్ ది టైమ్ అండ్ అటెండెన్స్, హెచ్ఆర్ క్వైరీస్ త్రూ ది ఫోన్ అండ్ చాట్ సపోర్ట్, వైల్ ఎన్షూరింగ్ ద అక్యురేట్ అండ్ టైమ్లీ డేటా ఎంట్రీ ఫర్ ది అటెండెన్స్ మేనేజ్‌మెంట్. సో, ఇట్లా హెచ్ఆర్‌కి సంబంధించిన పాలిసీస్‌ని గానీ, స్టాండర్డ్ ప్రొసీజర్స్‌ని గానీ, డాక్యుమెంటేషన్ గానీ, ఇట్లాంటివన్నిటిని మీరు హెల్ప్ చేస్తారనమాట. అట్లాగే వాటిని డాక్యుమెంట్ చేస్తూ, వ్రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ ఛానెల్స్‌ని యూజ్ చేస్తూ మీరైతే హెల్ప్ చేస్తారనమాట. సో, ఇంక వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తుంది
6 మంత్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ 6 మంత్స్ ఆఫ్ కస్టమర్ సర్విస్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు. బట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ ఇట్లాంటివి తెలిస్తే దట్స్ హైలీ ఎనఫ్ అన్నమాట. ఇంకా మీకు 1+ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్ కానీ, హ్యూమన్ రిసోర్సెస్‌లో కానీ, కస్టమర్ సర్వీసెస్‌లో ఉంటే మీకు హై ప్రయారిటేజ్ అయితే ఇస్తారనమాట. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. 24/7 అయితే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. ఎవ్రీ 3-4 మంత్స్‌కి అయితే ఒకసారి చేంజ్ అవుతుంది. అండ్ మీరు వీక్‌లో 5 డేస్ వర్క్ చేస్తారు. 2 కాన్సిక్యూటివ్ డే ఆఫ్స్ అయితే ఉంటాయి. సో, ఇది ఈ రోల్‌కి సంబంధించి. ఇంకా ఎలా అప్లై చేయాలి అనే విషయానికొచ్చేస్తే ఇక్కడ అప్లై నౌ అనే బటన్ కనపడుతుంది కదా! సో, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారు. మీరు ఫోటో తీసుకునేటప్పుడు మీ బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ ఉండాలి. మీ ఫేస్ పైన క్లియర్ ఉండాలి అని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఐ యామ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ పైన క్లిక్ చేయంగానే మీరు ఇక్కడ చూడొచ్చు సీటీకే సర్వీస్ అసోసియేట్ సీనియర్ 2026 అని. ఇక్కడ హౌ డిడ్ యూ ఫైండ్ అంటే జాబ్ బోర్డ్స్, విచ్ జాబ్ బోర్డ్స్ అంటే నౌకరీ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మీ జెండర్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ సిటిజన్‌షిప్ ఇండియా కాబట్టి ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. మీకు డిసేబిలిటీ ఉంటే యెస్, అదర్‌వైస్ నో అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఫుల్ అడ్రెస్, మీ కరెంట్ సిటీ, మీ కరెంట్ స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చేసేయండి. హైయెస్ట్ డిగ్రీలో వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ ఇది మాత్రమే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ కానీ, పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఇట్లాంటివి పెడితే రావు. సో, ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతే కంప్లీటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెట్టండి. కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ పెట్టడమే బెస్ట్ నన్నడిగితే. మీరు ఏ ఇయర్‌లో పాస్డ్ ఔట్ అయ్యారో అవి పెట్టేసేయండి. అండ్ మీ ఎడ్యుకేషన్ టైప్ ఏంటో కూడా ఇచ్చేసేయండి. అండ్ మీకు టోటల్ ఎన్ని మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఫ్రెషర్ అయితే 0 ఇవ్వండి. ఒకవేళ మీరు ఎక్స్‌పీరియన్స్ ఉంటే 1 ఇయర్ ఉంటే 12 మంత్స్ ఇట్లా ఇచ్చేసేయండి. అండ్ మీరు ప్రెజెంట్ వర్క్ చేస్తుంటే యెస్, అదర్‌వైస్ నో. నోటీస్ పీరియడ్ వచ్చేసి కెన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ సెలెక్ట్ చేసుకోండి. మీ కరెంట్ ఎంప్లాయర్ లేదా లాస్ట్ ఎంప్లాయర్ మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తుంటే ఆ ఆర్గనైజేషన్ నేమ్ ఇవ్వండి. అదర్‌వైస్ నాట్ అప్లికేబుల్ అని ఎన్ఏ ఇచ్చేసేయండి. ఎన్ఏ మీన్స్ నాట్ అప్లికేబుల్. ఓకే. మీ కరెంట్ మంత్లీ సాలరీ. ఫ్రెషర్స్ అయితే 0 ఇచ్చేసేయండి. రిమైనింగ్ వాళ్ళు మీరు మంత్లీ సాలరీ ఎంతో అంత ఇచ్చేసేయండి. మీకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి అంటే ఆఫ్‌కోర్స్ ఇట్ షుడ్ బి నో. ఇది యెస్ ఉంటే మీకు అప్లికేషన్ తీసుకోదు. అండ్ మీరు రీలొకేట్ అవుతారా? ఓవర్ టైమ్ వర్క్ చేస్తారా? అంటే యెస్. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ ఇది ఓకేనా అంటే యెస్. రీలొకేట్ కూడా యెస్ అని ఇచ్చేసేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. వీసీసీ రోల్స్‌కి వాళ్ళు అవసరం లేదని చెప్తున్నారు. బట్ యెస్ అనే ఇవ్వండి. అండ్ కస్టమర్‌కి వయా టెలిఫోన్, ఈమెయిల్ ద్వారా కనెక్ట్ అవుతారా అంటే యెస్. పివోట్ టేబుల్స్ అండ్ వీలూకప్స్ మీకు తెలిస్తే యెస్. మీ పాన్ కార్డ్ అండ్ మీకు ఆధార్ కార్డ్ ఉందా? ఉంటే యెస్. అండ్ మీరెప్పుడైనా అమెజాన్‌లో పని చేశారా? చేసుంటే యెస్, అదర్‌వైస్ నో. కరెంట్‌లీ వర్క్ చేస్తుంటే యెస్, అదర్‌వైస్ నో. మీ రెజ్యూమే లేదా సీవీ ఇక్కడ అటాచ్ చేసేసి డాక్యుమెంట్‌లో కానీ ఇట్లా ఫార్మాట్‌లో ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ మీ కెమెరాని యూజ్ చేసేసి ఒక ఫోటో అయితే తీసుకొని అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటే ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయండి. అండ్ గైస్ మీరు అప్లై చేసేటప్పుడు మీ రెజ్యూమ్‌లో మాక్సిమం మీరు పెట్టుకోవాల్సినది ఎక్సలెంట్ కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్ అట్లాగే కస్టమర్ సర్వీస్ స్కిల్స్, హ్యూమన్ రిసోర్సెస్ ఇట్లాంటివి, హెచ్ఆర్ గాని అండ్ వీటితో పాటుగా మల్టీ టాస్కింగు ఇట్లాంటి స్కిల్స్‌ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో, ఎవరైతే ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మన వాట్సాప్ ఛానెల్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మీరు అమెజాన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మెటీరియల్ కోసం మన ఛానెల్‌లో మెంబర్స్ బటన్ తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చనమాట. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ సెక్షన్‌లో మీకు ఎగ్జామ్ లింక్ వచ్చిందో లేదో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోద్దు. ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఎందుకు రాలేదనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో రాయండి. అండ్ నేను చెప్పే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.